ఒకరోజు ఆర్మీ అధికారికి ఒక వ్యక్తి నుంచి లేఖ వచ్చిందట. అందులో విషయం ఏంటంటే, అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను, నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాం. అనుమతిస్తే సంతోషం, అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే వద్దు అని ముగించారట. ఆ ఉత్తరం చదివాక అధికారి కళ్ళు చెమర్చాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి అంటూ, ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ వృద్ధ దంపతులను అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరిగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశాడు. ఎందుకు బాబు నువ్వు ఇలా పూలు చల్లి వందనం చేశావు? అందరిలా వందనం చేస్తే సరిపోతుంది కదా అని అడిగారట. నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక్క నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు. పర్లేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను బాధపడను అన్నాడు ఆయన. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని కొంతసేపు ఆగి మళ్ళీ చెప్పడం మొదలెట్టాట. ఏమని? ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతోంది, మా దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటానని ముందుకొచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను పక్కకు లాగి, నీకు పిచ్చా, నీకు పెళ్ళే 2 పిల్లలున్నారు, నేను డెత్ ఛార్జ్ తీసుకుంటానని ముందుకు వెళ్ళి ఆ తోటాలను తన శరీరంలో తీసుకున్నాడు. శత్రువుల్ని 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. మరి రెండో భాగం ఇంకో 2 నిమిషాల్లో. థ్యాంక్ యూ.